రాజకీయాల్లో శాశ్వత మిత్రులు మరియు శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఇండియా అండ్ రష్యా విషయంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు రష్యాతో మీ దోస్తీ వద్దు అని వార్నింగ్లు ఇచ్చినా సరే అవేమీ పట్టించుకోకుండా తన చిరకాల స్నేహితుడైన రష్యా ప్రెసిడెంట్ని ఇండియాకి ఆహ్వానించింది. కేవలం ఇండియాకి ఆహ్వానించడమే కాదు, మన ప్రధాని మోడీ గారే ప్రోటోకాల్ని బ్రేక్ చేసి స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ ఎంతో ఆత్మీయంగా పుతిన్కి స్వాగతం పలికారు. ఎందుకంటే 1971లో పాకిస్తాన్తో మనకు జరిగిన యుద్ధంలో అమెరికా, చైనా, యూకే లాంటి దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్ట్గా మన మీదకి యుద్ధానికి వస్తే ఆ రోజు పెద్దన్నగా ఉన్న రష్యానే మనకు తోడుగా నిలిచింది. రష్యా మనకు అప్పుడు చేసిన సహాయానికి నిదర్శనంగా ఇప్పుడు 2025లో ప్రపంచం మొత్తం వాళ్ళని ఒంటరం చేసినప్పుడు పుతిన్ని ఇండియాకి ఇన్వైట్ చేసి రష్యాకి తోడుగా మేమున్నాము అని ఈ ప్రపంచానికి గట్టిగా తెలియజేసింది ఇండియా. ఇది కేవలం ఒక 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం కాదు, కొన్ని దశాబ్దాల నుండి 2 మిత్ర దేశాల మధ్య నడుస్తున్న అనుబంధం. మరి ఈ దశాబ్దాల స్నేహం వల్ల ఈసారి ఇండియాకి దక్కిన లాభాలేంటి? యుద్ధంలో పాల్గొంటున్న ఒక దేశ అధ్యక్షుడు మన దేశానికి అతిథిగా వచ్చాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అటు అమెరికా ఆంక్షలు, ఇటు చైనా కుట్రలు, వీటన్నిటిని మేనేజ్ చేస్తూనే ఇండియా రష్యాతో డీల్స్ని కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి ఎందుకు వచ్చాడు? పెట్రోల్ నుండి స్టార్ట్ చేసి పవర్ఫుల్ వెపన్స్ వరకు ఇండియా వేసిన మాస్టర్ స్కెచ్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే పుతిన్ ఇండియాకి రావడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, అసలు పుతిన్ ఇండియాకి ఎందుకు వచ్చాడు? రీసెంట్గా అమెరికా ఫారిన్ ఇమిగ్రెంట్స్ అందరినీ బ్యాన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఒక 30 కంట్రీస్కి చెందిన ఇమిగ్రెంట్స్ అందరినీ బ్యాన్ చేయడానికి లిస్టులన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఇండియాకి ఆయిల్, మిజైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ లాంటివి ఎన్నో రీజనబుల్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాడు. మరి ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ ఏం చేయాలి? ఇండియాని మంచి చేసుకొని పాజిటివ్ రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవాలి. కానీ ట్రంప్ మాత్రం ఇలాంటి టైంలోనే ఇండియా పైన 50% టారిఫ్ ట్యాక్స్ని వేశాడు. అమెరికా నుండి ఇండియాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అన్నింటినీ కట్ చేశాడు. రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనటం ఆపేయమని ఫోర్స్ చేశాడు. అంటే టారిఫ్లు పెంచి శాంక్షన్స్ని విధిస్తే నేను చెప్పినట్టు ఇండియా తోకాడిస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఆ పిచ్చినాకోకి అర్థం కాని విషయం ఏంటంటే వాడు చెప్పిందల్లా విని తోకాడించడానికి ఇదేం పప్పుగాడి గవర్నమెంట్ కాదు. ట్రంప్ ఎప్పటి నుంచి అయితే ఇండియా రష్యన్ ఆయిల్ కొనటం ఆపేయమని చెప్పి టారిఫ్లు వేయటం స్టార్ట్ చేశాడో ఇండియా అప్పటి నుంచే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసింది. ఎంత ఎక్కువ టారిఫ్లు వేస్తే అంత ఎక్కువ ఆయిల్ని కొనటం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ మేము మీ టారిఫ్లకి లేదా శాంక్షన్లకి భయపడే స్థితిలో లేము అని అమెరికాకి ఒక గట్టి స్టేట్మెంట్ని ఇచ్చింది ఇండియా. అసలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే యుఎస్ఏ, రష్యా అండ్ చైనా ఈ 3 కంట్రీస్కి ఇండియా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సో ఎవరైతే నెక్స్ట్ డెకేడ్ వరకు ఇండియాతో మంచిగా స్నేహం చేస్తారో వాళ్ళకే వరల్డ్ పాలిటిక్స్లో ఎక్కువ పట్టు దొరుకుతుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మన దేశాన్ని క్రియేట్ చేయడానికి నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల నుండి పాటుపడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్న కొంతమంది తెల్లోళ్ళు ఇండియాని బ్యాన్ చేయాలి అంటున్నారు. అయితే ఆ పిచ్చోళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వర్క్ ఫోర్స్ని చాలా వరకు ఇండియానే కంట్రోల్ చేస్తుంది. మరి ఆ గ్లోబల్ చైన్ని ఇప్పుడు అమెరికా బ్రేక్ చేస్తుంది కాబట్టే పుతిన్ ఇండియాకి వచ్చి మరీ మనల్ని హక్ చేసుకుంటున్నాడు. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఇండియాకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆయిల్. రీసెంట్ ఇయర్స్లో రష్యన్ ఎకానమీ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే చైనా రష్యా దగ్గర నుండి ఆయిల్ని కొనడం తగ్గించింది. రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా కంట్రీస్, అంటే మెయిన్గా యూరోప్ కంట్రీస్ అమెరికన్ శాంక్షన్స్కి భయపడి రష్యన్ ఇంపోర్ట్స్ తగ్గించేశాయి. మరి ఇలాంటి టైంలో రష్యన్ ఎకానమీ డెడ్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ $150 బిలియన్ ఆయిల్ని మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాము. అంటే 1971లో ప్రపంచం మొత్తం ఇండియాకి అగైనిస్ట్గా ఉంటే రష్యా మనకు తోడుగా నిలిచింది. అండ్ ఇప్పుడు 2025లో ప్రపంచం మొత్తం రష్యానికి అగైనిస్ట్గా ఉంటే రష్యాకి ఇండియా తోడుగా నిలుస్తుంది. ఇందుకు కృతజ్ఞతగానే వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకి విజిట్కి వచ్చాడు. అండ్ పుతిన్ యొక్క ఈ విజిట్ వల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో 1 by 1 చెప్తాను, వినండి. నెంబర్ 1, డిఫెన్స్ డీల్స్. ఈ డిఫెన్స్ డీల్స్లో భాగంగానే ఇండియా రష్యా దగ్గర నుండి S-400 మరియు S-500 వెపన్స్ని కొనుగోలు చేయనుంది. 2018లోనే ఇండియా రష్యా దగ్గర నుండి 5 స్క్వాడ్రన్స్ ఆఫ్ S-400 డీల్స్ని కుదుర్చుకుంది. అందులో 3 స్క్వాడ్రన్స్ ఆఫ్ S-400స్ని డెలివర్ చేసింది రష్యా. అండ్ ఇంకో 2 స్క్వాడ్రన్స్ని 2025 అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లో సప్లై చేస్తామని చెప్పింది.
అయితే ఈ S-400 యొక్క నిజమైన స్టామినా ఏంటి మరియు ఆపరేషన్ సింధూర్ని మన ఇండియన్ ఆర్మీ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అనే విషయాన్ని చైనా తన కళ్ళారా చూసింది. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదనే విషయం చైనాకి క్లియర్గా అర్థమైంది. ఇందులో భాగంగానే రకరకాల శాటిలైట్స్తో ఇండియన్ ఆర్మీ యొక్క కదలికల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంది. అంటే ఇండియన్ ఓషన్లో INS విక్రాంత్ ఎక్కడుంది మరియు చైనా బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ యొక్క కదలికలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నిటిని చైనా ఈ శాటిలైట్స్ ద్వారానే మన పైన నిఘా పెట్టింది. ఇది మాత్రమే కాకుండా ఆపరేషన్ సింధూర్ టైంలో INS విక్రాంత్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ని కూడా ఈ శాటిలైట్స్ ద్వారానే టైం టు టైం పాకిస్తాన్కి చేరవేసింది చైనా. అయితే చైనా దగ్గర DF-21, DF-26 అండ్ DF-46 అనే బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని కార్డ్స్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. చైనా దగ్గర ఉన్న ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ అన్నిటినీ ఆ శాటిలైట్సే గైడ్ చేస్తాయి. అంటే ఒక మిజైల్కి టార్గెట్ ఫిక్స్ అయ్యి లాంచ్ అయిన తర్వాత అది ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దేన్ని డిస్ట్రాయ్ చేయాలి అనే విషయాలు మొత్తం ఈ శాటిలైట్సే ఆ మిజైల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ పాకిస్తాన్ దగ్గర ఉన్న మిజైల్స్లో కూడా 70% చైనావే ఉన్నాయి. అంటే యుద్ధం వస్తే పాకిస్తాన్ యొక్క మిజైల్స్ని గైడ్ చేసేది కూడా చైనా యొక్క ఈ శాటిలైట్సే. ఒకవేళ ఇండియా కనుక చైనా యొక్క శాటిలైట్స్ని నాశనం చేసింది అంటే వాటన్నిటికీ చెక్ పెట్టచ్చు. ఇందులో భాగంగానే ఇండియా రష్యా దగ్గర నుండి S-500ని కొనుగోలు చేస్తుంది. ఈ S-500 అనేది ప్రీవియస్ వర్షన్ అయిన S-400 కన్నా ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్. S-400 అనేది 30 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ మరియు 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది. ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్, క్రూజ్ మిజైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ధ్వంసం చేయగలదు. కానీ ఈ S-400కి అడ్వాన్స్డ్ వర్షన్ అయిన S-500 అయితే 180 నుంచి 250 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు రీచ్ అవ్వగలదు. అంటే డైరెక్ట్గా స్పేస్లోకి వెళ్ళిపోయి చైనా యొక్క శాటిలైట్స్ని కొట్టగలిగే సామర్థ్యం దీనికి ఉంది. పైగా ఈ S-500 అనేది 2000 కిలోమీటర్స్ వరకు థ్రెట్ని డిటెక్ట్ చేయగలదు. 600 కిలోమీటర్ల రేంజ్ వరకు వెపన్స్ని ఫైర్ చేయగలదు. ఈ S-500 అనే వెపన్ పెద్ద పెద్ద క్రూజ్ మిజైల్స్, లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్స్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ధ్వంసం చేయగలదు. S-400 యొక్క రియాక్షన్ టైం అనేది 9 నుంచి 10 సెకండ్లు ఉంటుంది. కానీ S-500 యొక్క రియాక్షన్ టైం మాత్రం 2 నుంచి 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఇప్పుడు ముఖ్యంగా చైనా కోసమే ఇండియా రష్యా దగ్గర నుండి S-500 వెపన్ సిస్టమ్ని కొనుగోలు చేస్తుంది. సెకండ్ డిఫెన్స్ డీల్ వచ్చేసి Su-57 ఫైటర్ జెట్స్. రష్యా తన మోస్ట్ అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని కూడా ఇండియాకి అమ్మబోతుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఇండియా రష్యా దగ్గర నుండి 10 Sukhoi 57 జెట్స్ని ఆర్డర్ చేసింది అనే న్యూస్ వచ్చింది. అయితే రష్యా ఈ జెట్స్ని అమ్మటమే కాదు, వాటిని ఎలా తయారు చేయాలో అని పూర్తి టెక్నాలజీని కూడా ఇండియాకి షేర్ చేయబోతుంది. ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ శత్రువుల రాడార్లకు చెక్కదు. కాబట్టి దీని రాకనే వాళ్ళు పసిగట్టడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. చైనా రీసెంట్గానే తన J-20 యుద్ధ విమానాలని మన దేశ సరిహద్దుల్లో పెట్టి మనల్ని భయపెట్టాలని ట్రై చేస్తుంది. సో చైనా యొక్క ఈ నక్కబుద్ధికి గుణపాఠం చెప్పాలనే ఇండియా రష్యాతో ఈ డీల్ని కుదుర్చుకుంది. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే అమెరికా మనకి తన F-35 విమానాలని అమ్ముతామని చెప్పింది, కానీ దాన్ని తయారు చేసే టెక్నాలజీని మాత్రం ఇవ్వము అని చెప్పింది. కానీ రష్యా మాత్రం ఆ F-35 ఫైటర్ జెట్స్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగిన Sukhoi 57 జెట్స్ని అమెరికా కన్నా తక్కువ ధరకే ఇస్తుంది. కేవలం ఆ ఫైటర్ జెట్స్ని ఇవ్వటమే కాదు, వాటిని ఎలా తయారు చేయాలో చెప్పే టెక్నాలజీని కూడా మనకి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పింది. దీనివల్ల రేపొద్దున మన పైలట్లు హిమాలయాలపైన ఈ Su-57 జెట్స్తో గస్తీ కాస్తుంటే చైనా రాడార్ల స్క్రీన్లు మాత్రం ఖాళీగా కనిపిస్తాయి. దాంతో వాళ్ళు ఊహించేలోపే వాళ్ళ బంకర్స్ అన్నిటినీ మన ఫైటర్ జెట్స్ ముక్కలు ముక్కలుగా పేల్చేస్తాయి. అండ్ మూడవ బెనిఫిట్ వచ్చేసి రిలోస్ అగ్రిమెంట్. మన దేశం ఒక సూపర్ పవర్గా ఎదగాలి అంటే రష్యా నుంచి ఆయిల్ మరియు ఆయుధాలు వస్తే సరిపోదు. మన ఆర్మీకి మన ఎయిర్ బేసెస్లోనే కాకుండా వేరే దేశాల యొక్క ఎయిర్ బేసెస్లో కూడా యాక్సెస్ ఉంటే అది మనకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఇండియా యొక్క యుద్ధ నౌకలు ఇంధనం కోసమో లేకపోతే మెయింటెనెన్స్ కోసమో మళ్ళీ తిరిగి మన దేశాల పోర్ట్లకే రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ రిలోస్ అనే గేమ్ చేంజర్ అగ్రిమెంట్ వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడైతే రష్యా ఎయిర్ బేస్లు మరియు పోర్ట్లు ఉన్నాయో అక్కడ మన ఇండియా యొక్క యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్నీ కూడా ఫ్యూయల్ కోసం లేదా మెయింటెనెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి నుంచి మన ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఓషన్ నుంచి ఆర్కిటిక్ ఓషన్ వరకు ఎక్కడైనా సరే లంగర్ వేయొచ్చు. ఇన్ని రోజులు మన యుద్ధ నౌకలు ఇండియన్ ఓషన్కి మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఈ ఒక్క అగ్రిమెంట్ వల్ల ప్రపంచంలోని మల్టిపుల్ ఓషన్స్ మీద మనం ఆధిపత్యం చెలాయించే టైం వస్తుంది.
అండ్ ఇప్పుడు నాలుగో బెనిఫిట్ వచ్చేసి ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్. నిజానికి ఒక సామాన్యుడికి యుద్ధంతో పని లేదు, ఒక పెట్రోల్ రేటుతోనే అసలైన సమస్య. ఇరాన్ దేశం ఆయిల్ సప్లైని తగ్గించిన తర్వాత ప్రపంచమంతా ఆయిల్ క్రైసిస్ వచ్చేసి అన్ని దేశాలు భయంతో వణికిపోతున్నాయి. కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఇండియా చాలా సేఫ్ జోన్లో ఉంది. దీనికి కారణం పుతిన్ ఇచ్చిన వరం. ఆ వరం పేరే అతి తక్కువ ధరకే ఇండియాకి ఆయిల్ని సప్లై చేయటం. ఇండియా పైన అమెరికా యొక్క ఆంక్షల వల్ల గల్ఫ్ దేశాలు ఇండియాకి ఆయిల్ సప్లై చేయడానికి వెనకడుగు వేశాయి. కానీ ఈ సిచ్యువేషన్లో రష్యా మాత్రం డిస్కౌంట్ రేట్లకే ఇండియాకి కంటిన్యూస్గా ఆయిల్ని సప్లై చేస్తాము అని చెప్పింది. ఇందులో భాగంగానే 2030 కల్లా $100 బిలియన్ ఖర్చు చేసి చెన్నై మరియు వ్లాదివోస్టోక్ కారిడార్లో ఆయిల్ పైప్ లైన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ పైప్ లైన్లో రష్యా సప్లై చేసే ఆయిల్ని అమెరికన్ డాలర్స్లో కాకుండా మన కరెన్సీ లేదా బ్రిక్స్ కరెన్సీలోనే కొనుగోలు చేయడానికి ఇండియా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఇది గనక జరిగిందంటే మాత్రం మన ఇండైరెక్ట్గా అమెరికా కింద న్యూక్లియర్ బాంబ్ పేల్చినట్టే. ఈ దెబ్బకి ట్రంప్ తాత తలకై కుండ పగిలినట్టు పగులుతుంది. అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి జాబ్స్ అండ్ ట్రేడ్ ఆపర్చునిటీస్. ఆయుధాలు మన దేశాన్ని రక్షిస్తున్నాయి, కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రమే మన దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇండియన్ ఇమిగ్రెంట్స్ని అమెరికా బ్యాన్ చేయబోతుంది అని. కానీ రష్యా మాత్రం ఇండియన్ ఇమిగ్రెంట్స్కి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతుంది. ఎందుకంటే రష్యా దగ్గర వర్క్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంది. వైశాల్యంలో మన దేశం కన్నా 5 రెట్లు పెద్దగా ఉన్నా సరే జనాభాలో మాత్రం మనకన్నా చాలా వెనకబడిపోయి ఉంది. రష్యాలో ఇప్పుడు కేవలం 15 కోట్ల మంది జనాభా మాత్రమే ఉన్నారు. అందుకే వాళ్ళు లేబర్ షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. మన ఇండియాలో కావాల్సిన దానికన్నా ఎక్కువ వర్క్ ఫోర్స్ మరియు టాలెంట్ ఉంది, కానీ ఆపర్చునిటీస్ మాత్రం లేవు. ఇందులో భాగంగానే రష్యా ఇండియాతో లేబర్ మొబిలిటీ ప్యాక్ట్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. కన్స్ట్రక్షన్ నుంచి ఐటీ కంపెనీస్ వరకు, వ్యవసాయం నుంచి ఫార్మా కంపెనీస్ వరకు రష్యాలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలని భారతీయులకు ఇవ్వడానికి రష్యా ప్లాన్ చేస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లోకి ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎవరూ రాకుండా వాళ్ళ తలుపులు మూసేస్తే ఇండియా రష్యాతో వ్యాపారాన్ని కుదుర్చుకొని వాళ్ళ కోసం గేట్లు తెరిచింది. ఏదైనా ఫారిన్ కంట్రీలో కొంచెం పని దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళడానికి మన కంట్రీ పీపులే ఫస్ట్ ఉంటారు. కాబట్టి నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప వరం అవుతుంది. మరియు మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్తగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇదే కాకుండా రష్యా ప్రతి సంవత్సరం $80 బిలియన్ విలువైన గూడ్స్ని చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఇండియా దగ్గర నుంచి మాత్రం కేవలం $5 బిలియన్ మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ రష్యా చైనా మీద ఓవర్గా డిపెండ్ అవుతుంది. దీనివల్ల బ్యాలెన్సింగ్లో తేడా వస్తుంది. పైగా చైనా యొక్క నక్కబుద్ధి పుతిన్కి తెలుసు. ఇప్పుడు కాకపోయినా మరో 10 సంవత్సరాల తర్వాత అయినా చైనీస్ గూడ్స్ మీద రష్యా డిపెండెంట్ అయినప్పుడు చైనా రష్యా మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. ఈ విషయం పుతిన్కి తెలుసు కాబట్టే చైనా మీద ఓవర్ డిపెండెన్సీ తగ్గించి కొంతవరకు ఇండియన్ గూడ్స్ని కొనుగోలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో పుతిన్ ఇండియాకి ఎందుకు వచ్చాడు మరియు పుతిన్ రావడం వల్ల ఇండియాకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నింటినీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చివరిగా నేను చెప్పేదైతే ఒకటే, పుతిన్ యొక్క ఇండియా పర్యటన వల్ల అమెరికాకి కోపంగా ఉండొచ్చు, లేదా చైనాకి అసూయగా ఉండొచ్చు. కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మాత్రం ఒకటే, ఇండియా ఫస్ట్. అయితే పుతిన్ యొక్క ఈ పర్యటన ద్వారా ప్రపంచం మొత్తానికి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాము. అదేంటంటే ఇప్పుడైనా లేదా ఇక ముందైనా సరే అమెరికా వేసే శాంక్షన్స్కి మేము భయపడము అనే ఒక గట్టి స్టేట్మెంట్ని ఇచ్చింది. 2030 నాటికి ఇండియా కూడా ఒక అగ్రరాజ్యంలాగా మారిపోతుంది. చరిత్రలో స్నేహితులు అనే వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ ఇండియా అండ్ రష్యా లాంటి స్నేహితులు ఉంటే మాత్రం వాళ్ళిద్దరూ కలిసి చరిత్రనే మార్చేస్తారు. సో మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా, మనం ఇప్పుడు రష్యా పక్కన ఉండాలా లేదా అమెరికా పక్కన ఉండాలనే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి హైప్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇండియా పైన దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.